హలో అందరికి. అమ్మ ప్రేమతో ఏం వండి పెట్టినా అది ఆహా అనాల్సిందే. మా కోసం కొబ్బరుండలు చేశారు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. అమ్మ డైలీ పూజ చేస్తారనమాట. సో దేవుడికి పెట్టిన ప్రసాదం ఈ కొబ్బరి పెచ్చులన్నీ కూడా దాచుంచి వాటితో కొబ్బరుండలు అయితే చేశారు. అప్పట్లో అయితే కొబ్బరి కోరేవారు. ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం ఎందుకనేసి అదే కోరిచ్చేస్తుంది. ఇలా కోరిన తర్వాత బెల్లం కూడా తురిమి పెట్టుకోవాలి. మనకి సరిపడినంత షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అవర్ చాయిస్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం కోరిన కొబ్బరి తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు చెప్పండి, కొబ్బరుండలంటే ఎంత మందికి ఇష్టం? నాకు తెలిసి అందరికి కొబ్బరుండలంటే చాలా ఇష్టం ఉంటుంది. అమ్మ అంటే అంతే కదా. మనం ఏదైనా కావాలి తినాలి అంటే చాలు, వద్దు అనకుండా మన కోసం వండి పెడతారు. మొత్తం బాగా కలపాలి. సో మనం బెల్లం వేసాం కాబట్టి ఆ బెల్లం అంతా కూడా మనకి పాకం కింద ఫామ్ అయిపోతుంది. కొబ్బరి కూర మొత్తం ఆ పాకంలో కుక్ అయ్యి కొంచెం స్టిక్కీగా అవుతుంది. అప్పటి వరకు కూడా మనం అలా కలుపుతూ ఉండాలి, కింద అడుగు పట్టకుండా. ఇంకా స్వీట్స్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి లేనిదే స్వీట్ ఉండదు. సో సరిపడినంత నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అలానే యాలకుల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. అడుగు పట్టకుండా మొత్తం అలా కలుపుతూ ఉండాలి. ఇంకా దగ్గరికి అయిపోయింది. మనం చేస్తే ఉండలు అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనకి నచ్చినట్టు ఉండలు చేసుకోవచ్చు. చిన్నప్పుడు అయితే మేము స్కూల్కి వెళ్ళొచ్చేసరికి అమ్మ మా కోసం కొబ్బరుండలు చేసి దాచిపెట్టేది. తమ్ముడికి నాకు ఒకరికి తెలియకుండా ఒకరికి ఒక ఉండ ఎక్స్ట్రా ఇచ్చేది. అవన్నీ గుర్తొస్తే భలే అనిపిస్తుంది అసలు. ఇలా ఉండల కింద చుట్టుకొని స్టోర్ చేసుకోవడమే. చేయడమే లేటు, 2 days లో కానిచ్చేస్తాం ఇవన్నీ. మీకు తినాలనిపిస్తుందా? మరి అమ్మని త్వరగా చేసామనండి వెళ్ళి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఉంటా. టేక్ కేర్. బై బాయ్.